వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు నిరుద్యోగ యువకుల కోసం పాలకొల్లు ఇస్తున్న DSC ఉచిత శిక్షణ ఇవ్వడం వలన అనేక మంది పేద యువకులు, మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తెలిపారు. నా పేరు ఉచిత శిక్షణతో పాటు మంత్రి రామానాయుడు స్వయ పర్యవేక్షణలోని అల్పాహారము, స్టడీ మెటీరియల్ మరియు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు సక్రమంగా జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 99 రోజులు పూర్తి చేసుకుంది. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత కోచింగ్ స్టార్ట్ అయిన కాడి నుండి ఇప్పటి వరకు 100 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఈ మధ్యకాలంలో మాకు కొంచెం షెడ్ విషయంలో కూడా పెద్ద షెడ్ వేయడం జరిగింది. మంచి మండు టెండల్లో కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఈ కోచింగ్ అంతటినీ కూడా సద్వినియోగం చేసుకుని చాలా క్లాసులు బాగా రన్ అయినాయి. అయితే ప్రతిరోజు టెస్టులు, నెక్స్ట్ స్నాక్స్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, నెక్స్ట్ శానిటేషన్లో కూడా ఎప్పుడు ఇంత ఇబ్బంది లేకుండా, లేడీస్ విషయంలో అసలు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఈ DSC కోచింగ్ తీసుకోవడం అనేది నిజంగా మా జీవితంలో ఒక కలలా ఉంది. అసలు మేము ఇది నిజంగా బయట తీసుకోవాలంటే 30,000 40,000 అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఫుడ్ కూడా సరిగా ఉండదు. కానీ మన ఇంటి వాతావరణాన్ని మైమరిపించేలాగా ఈ ఫుడ్ ఉండడం చాలా చాలా సంతోషం. అందరూ కూడా మేము ఏ రోజు కూడా ఈ ఫుడ్ విషయంలో కానీ ఇంటికి వెళ్ళి ఇబ్బందులు పడిన విషయం ఏం లేదు. ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ అయితే ఎక్సలెంట్గా ప్రతి టీచరు కూడా చాలా బిట్టును ఫామ్ చేసే విధానం కూడా చాలా బాగుంది గ్రాండ్ టెస్టుల విషయంలో. అలాగే క్రమశిక్షణ ప్రతి ఎవ్రీ మినిట్ మమ్మల్ని పర్యవేక్షిస్తూ మా భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం సార్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆయన ఇచ్చిన సూచనల మేరకు కానీ ఈ DSC కోచింగ్ అనేది నిర్విరామంగా 100 రోజులు కూడా ఎక్కడా ఆగకుండా చక్కగా మేము సద్వినియోగం చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. అయితే చిన్న మిస్టేక్ మధ్యలో పెద్ద వర్షం కారణంగా ఆ మంచి 4 లక్షల పైనే వెచ్చించి వేసిన షెడ్ అంతా కూలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ అంతా పెద్ద వర్షం నీరుతో నిండిపోయింది. అయితే నెక్స్ట్ ఈ కోచింగ్ ఎలా నిర్వహిస్తారు ఏంటి అని మా అందరి విద్యార్థుల్లోని ఆపేస్తారా ఏంటనే సందేహం కలిగేటప్పటికి పైన ఎటువంటి ఏ రోజు ఆగకుండా ఎంత వర్షమైనా మన్నాడు కరెంటు విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా పైన మళ్ళీ చక్కగా అన్నీ అమర్చి 1 డే కూడా 1 అవర్ కూడా కోచింగ్ ఆగకుండా బాగా చెప్పడానికి సహాయం చేశారు. సార్ది ప్రతి విద్యార్థి మాట్లాడలేకపోవచ్చు, కానీ ప్రతి విద్యార్థి నోట్స్లో కూడా రామానాయుడు గారు ఒక దేవుడిలాగానే పూజిస్తున్నాం ప్రతి విద్యార్థి కూడా. నిజంగా ఈరోజు ఇంత కోచింగ్ తీసుకోవడానికి ఆయన ఆలోచనకి మేము హ్యాట్సప్ చెప్పాలి. నెక్స్ట్ మాకు సోషల్ మెథడాలజీకి వచ్చేసి మెథడాలజీ అంటేనే సోషల్ మెథడాలజీలో ఎవరు ఉండరు, అక్కడ బాగా చెప్పేవాళ్ళు. అయితే మంచి ఫ్యాకల్టీని అక్కడ తెనాలి నుంచి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఆయన ఆంజనేయులు సారు ఇంకా 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా మంచి ఎక్సలెంట్ పర్సన్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి కూడా చాలా అర్థమయ్యే రీతిలో ఆయన మళ్ళీ మధ్యలో మోటివేషన్ చేస్తూ ఎక్కడ క్లాసులోనే ఆయన బోధనలో నిమగ్నమయ్యేలాగా ప్రతి విద్యార్థిని నిమగ్నం చేసి చక్కగా చెప్పే రీతి చాలా బాగుంది. అందరికీ బాగా నచ్చింది. మంచి నోట్స్ ఇవ్వడం జరిగింది. మెథడాలజీకి సంబంధించి 20కి తెచ్చుకునే విధంగా ఆయన చెప్పే రీతి చాలా బాగా నచ్చింది.
ఓకే, ఈసారి ఇంత చేయడానికి ఇలాంటి మంచి మంచి ఫ్యాకల్టీని తీసుకురావడానికి సహాయం చేసిన మంత్రి గారికి మా ప్రతి పేరున మా సోషల్ మెథడాలజీ తరపున ప్రతి విద్యార్థి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పాలకొల్లు పట్టణ టిట్కో గృహాల కాలనీ వాసులకు ఉపయోగపడేలా నర్సాపురం ప్రధాన కాలువపై 2 కోట్లతో కాలిబాట వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మంత్రి రామానాయుడు నిధులు మంజూరుకు కృషి చేయడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ వంతెన నిర్మాణం మా కాలనీ వాసులకు ఎంతో ఉపయోగమని, అందుకు మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నామని కాలనీ వాసులు తెలిపారు. 2 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారండి. అది మాకు వేస్తే కనుక చాలా మేలండి. అంటే పిల్లలు వెళ్ళటానికి, స్కూల్కి వెళ్ళటానికి, మేము మా పెద్దోళ్ళు మార్కెట్కి వెళ్ళటానికి, ఏమైనా తీసుకోవటానికి వెళ్ళటానికన్నా మాకు సులువుగా ఉంటుందండి. ఇలా రోడ్డుకి అటు దారి సులువండి, ఇటు కూడా మాకు ఇంకా సులువండి. వేసినందుకు రామానాయుడు గారికి ధన్యవాదాలండి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు పట్టణం అభివృద్ధి సంక్షేమంలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా ప్రతి వారం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల మీద అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి తగు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అంబేద్కర్ భవనం, టిట్కో హౌసెస్, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, కైలాసవనం సందర్శించి మున్సిపల్ కమిషనర్ ఆఫీసులోని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అది నాకు అర్థమయ్యే మొదలలో భగవంతుడు ఉండాలి. నువ్వు చదువుతావు, నువ్వే 10 సార్లు చదువుకోవచ్చు కదా. నువ్వు చేసే మంచి పనులు నిన్నే కార్యంగా అనిపిస్తావు. అంటే ఉండేటప్పుడు మనకి కలర్ కూడా వాళ్ళు అలాగే వేసారు. ఒకసారి కనుక్కుని చెప్పమని పర్లేదు మనం. ఎందుకంటే మనం ఏదో గమ్మున ఏదో తెలిసి పట్టేసుకుంటే చేపలు అనుకుండా మంచిది కదంట తీసేమో అడిగారు. ఎవడు ఎత్తుడా ఈ ఆడేనా? 2 ఒక 2 పని. దా నాగేంద్ర ముందర
ఇచ్చేద్దాం కోరుతూ ఉంటాను. వాళ్ళు కట్టుగా ఉండకూడదు. ఆగమ్మా ఎలా పోయితో పోయితో ఎల్లో వైట్ అంటే బాగుంది. వైట్ అలా నీట్గా అప్పుడు నీకేమవుతుంది కూడా రెండు రోజులు మీరు ఫోటో అంతా తిరిగితే శంకుస్థాపన కదా మళ్ళీ 4 గంటలు 3 గంటలు పడుతుంది. ఒకటే పని ప్రతి వారు కూడా ఇప్పుడు మన ఇక్కడ మా పట్టణాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోను అగ్రస్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల్లో అవిశ్రాంతంగా పనిచేసి ఒక కొలిక్కి వస్తున్నటువంటి దశలో అధికార మార్పిడితోటి 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కిపోయి ప్రతిదీ కూడా విధ్వంసం గురైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రతి వారము కూడా రివ్యూ చేసుకుంటూ మళ్ళీ నిధులు సమీకరించుకుంటూ ఒక అంబేద్కర్ భవన్కి మళ్ళీ దాని రిపేర్సు, పెయింటింగ్సు, మెయింటెనెన్స్ వర్కులు చేసుకుంటూ 5 సంవత్సరాల్లో కనీసం 60 బస్తా సిమెంట్ పైన చేయనటువంటి గౌడిశెట్టి బల్జీ భవనానికి 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి టెండర్స్ దశలో, అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు అవి కూడా నిర్మాణాన్ని వేగవంతం చేసి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా చేసి ఈ సంవత్సరంలోనే ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళన్నీ కూడా అందరికీ స్వాధీనం చేయాలని మరి వారం వారం ఆ వర్క్స్ని రివ్యూ చేసుకుంటూ ఆ టిట్కో ఇళ్లకు సంబంధించి ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నేనే ఉచితంగా వాళ్ళకు ఒక వెహికల్ అరేంజ్ చేసాం, రూపాయి ఖర్చు లేకుండా. అయినప్పటికీ కూడా ఇంకా అర్ధరాత్రి ఏదైనా అవసరం అవుతుందనేటువంటి ఉద్దేశంతో టిట్కో ఇళ్ళ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉంటే ఆ నర్సాపురం పాలకొల్లు మెయిన్ కెనాల్ దగ్గర బస్సు దిగితే మళ్ళీ యువతలకి టిట్కో ఇళ్ళకి వచ్చేసిన విధంగా 2 కోట్ల రూపాయలు పెట్టి ఆ యొక్క ఫుట్పాత్ బ్రిడ్జి కూడా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించుకుంటూ మరొక పక్కన ప్రభుత్వ ఆసుపత్రి 10,60,00,000 రూపాయలు 12,60,00,000 రూపాయలు ఆ రోజు నిధులు ఇచ్చాం. మరి కట్టడం మాట నుంచి కట్టినటువంటి పనులన్నీ కూడా మరి నీళ్లు నిలబడిపోయి అనీవెన్గా ఉండి ఇష్టానుసారంగా మరి పగుళ్ళు తీసేసినటువంటి పరిస్థితులు మళ్ళీ అవన్నీ కూడా ఓపెనింగ్ కాకుండానే రిపేర్లు చేసుకుని మళ్ళీ దాన్ని మోడరేషన్ చేసి దాన్ని మళ్ళీ ఆ యొక్క ఏజెన్సీకి అప్పచెప్పి మళ్ళీ ఆ యొక్క హెల్త్ హాస్పిటల్ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం 5 సంవత్సరాలు తాళాలు వేశారు, దాన్ని కూడా శరవేగంగా, ఇంకొక పక్కన అబ్దుల్ కలాం హెల్త్ పార్కు మరి దాని పనులు కూడా పర్టికులర్గా ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉన్నాయో ఆ వర్క్స్ని అన్నీ కూడా వేగవంతం చేసేటువంటి విధంగా మన కైలాసవనంకి సంబంధించి కూడా 5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక ఏదైతే మరి తుప్పుపట్టి ఏదైతే గ్రీనరీ పోయిందో మళ్ళీ వాటన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఇట్లా ఏదైతే ఈ పర్టికులర్గా ఇంకా డ్రింకింగ్ వాటర్ ఏదైతే పాలకొల్లో సమస్య ఉందో గతంలో 15 కోట్ల రూపాయలు వెచ్చించడం వల్ల మరి 10 MLD ఉండేటువంటి వాటర్ని 11 MLD డబల్ చేసాం అన్న లాస్ట్ టైం 14-19లో. మళ్ళీ 19-24లో ఎక్కడ కూడా 1 రూపాయి పెట్టకపోవడంతో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొక 10 MLDకి మళ్ళీ పెంచి మరి వాటర్ ఫెసిలిటీ కూడా పెంచాలని ఇట్లా పాలకొల్లు పట్టణానికి అవసరమైనటువంటి ప్రతి మౌలిక వసతుల్ని కూడా 1కి 10 సార్లు చూసుకుంటూ ప్రతి వార్డులోనూ కూడా ఏదైతే డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ వసతులు ఏమున్నాయో అంటే నిధుల సమస్య ఉంది, కష్టాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి పాలకొల్లుని అభివృద్ధిలోను ఆ యొక్క సంక్షేమంలోను అగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతోటే మీ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేమందరం కూడా నాయకులు ప్రతి వారం కూడా రివ్యూ చేసి మళ్ళీ పూర్వవైపు మన పాలకులకు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1599వ రోజు శ్రీ బొబ్బ సత్యప్రసాద్, శ్రీమతి లక్ష్మీ సుజాత పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు శ్రీ బొబ్బ సందీప్, శ్రీమతి ప్రియాంక స్వగ్రామము వనుకూరు, కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస జీవి కేశవ, పిస్ని రాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనడానికి తార్కాణమే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1599 రోజుకి చేరుకుంది. ఈ 1599 రోజులు ఈ పేదల ఆకలి నిర్విఘ్నంగా నిరాఘాటంగా తీరడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు కూడా అందించడం మూలంగా ఈ రోజున ఈ మొహం మీద పడుతుంది. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం. పొత్తూరు రామరాజు, కోవలి నాయుడు. నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం మండలం వేములదీవి పడమర ప్రకాశరాపురం పాతపేట నందు గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ కీర్తిశేషులు మైలాబత్తుల కృష్ణ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు రాజేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత గుండె పరీక్షలు ఉచిత శిబిరానికి ముఖ్య అతిథిగా నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి
యతిరాజ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంకో పెళ్ళి ఈ మైన్ వాళ్ళని ఒకసారి ఇవాళ వేములదేవి ఈ గ్రామంలో మైలాబత్తుల రాజేష్ గారు తన తండ్రి సంవత్సరార్థం గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ చారిటీస్ ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్కి మణిపాల్ హాస్పిటల్స్ వారు తమ వంతు చేయూతనిచ్చి ఉచితంగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఇంత మారుమూల గ్రామానికి వచ్చి సేవ చేయడం చాలా హర్షించదగ్గ పరిణామం. ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుని ఈ గాడ్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రాజేష్ గారు చేస్తున్న సేవని మరింత ఉధృతంగా ప్రజలకు చేయాలని, ఈ సదవకాశాలని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తమ ఈ హెల్త్ క్యాంప్ ద్వారా తమ హెల్త్ ఒకసారి చెక్ చేయించుకోవాలని, మెయిన్ ఈ హెల్త్ క్యాంప్ అంతా కూడా కార్డియాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి శివకోటేశ్వరరావు గారు, ఇమాన్యుయల్ గారు మరియు మిగతా నర్సులందరికీ కూడా ఎంతో ఆసక్తితో మార్నింగ్ నుంచి కూడా ఈ హెల్త్ క్యాంప్ బాగా ఆధ్వర్యం జరుగుతుంది. వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోవడం ఎంతైనా కూడా శుభపరిణామం. ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి గ్రామంలో కూడా ఈ చారిటీ సంస్థల ద్వారా, మా చారిటీ సంస్థల ద్వారా కూడా గతంలో జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈ
క్యాంపులో ఉత్సాహంగా పాల్గొని ఈ చారిటీ సంస్థల ద్వారా వస్తున్న సేవని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ టు మణిపాల్ అండ్ థ్యాంక్స్ టు చారిటీ. ఈరోజు మన వేముల దీవి గ్రామంలో గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ వారు దానిలో మెయిన్గా మన మైలాబత్తుల రాజేష్ గారు మమ్మల్ని వాళ్ళ నాన్నగారు మైలాబత్తుల కృష్ణ గారి జ్ఞాపకార్థం ఒక మెగా క్యాంప్ చేయాలి, అది దాని సందర్భంగా అందరికీ ఫ్రీగా హెల్త్ చెకప్ కావాలని ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈరోజు వేముల దీవికి వచ్చి మనం హార్ట్కి సంబంధించి ఈసీజీ, తర్వాత ఎకో, తర్వాత జనరల్ వ్యాధికి సంబంధించిన అన్ని జబ్బులకి మనం ఈరోజు ప్రాథమికంగా అన్ని రకాల టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసి వారికి అవసరమైన మందులు అది రాసిస్తున్నాం. దీంతోపాటు వాళ్ళకి ఏదైనా జబ్బులు ఏదైనా డిటెక్ట్ అయితే ఆరోగ్యశ్రీ ఇలా వివిధ పథకాల ద్వారా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే హాస్పిటల్లో అది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. సహకారం అందించు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మణిపాల్ వైపు నుంచి ఇలాంటి సేవలు మనం ఇంకా ముందు ముందు అందించడానికి కూడా సేవ చేయడానికి కూడా మేము ముందుగా రెడీగా ఉన్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ తరఫున ఈ రోజుని గత 10 సంవత్సరాలుగా ఈ చారిటీలు కుష్ఠరోగులకి, అదే రీతిగా లెపరసీ వాళ్ళు, చిల్డ్రన్స్ అనగా పేద పిల్లలకి గత 10 సంవత్సరాలుగా మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ చారిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, కొన్ని నెలలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలి ఈ తీర ప్రాంతంలో. చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, మన వంతు సహకారం మా చారిటీ తరపున ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది. సార్ మరి మణిపాల్ శివకోటేశ్వరరావు గారిని మేము కాంటాక్ట్ చేసినప్పుడు సార్ మమ్మల్ని సానుకూలంగా స్పందించి ప్రేమించి, అదే రీతిగా డాక్టర్ ఇమానుయేల్ గారు, డాక్టర్ శివకోటేశ్వరరావు గారు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి, మారుమూల ప్రాంతానికి వచ్చి ఎంత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు మరి మేము ప్రేమించి ఇన్వైట్ చేసినటువంటి కవలి రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా మంచి సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకులుగా వారు ఉన్నారు. ఈరోజు రావటం సార్ మీకు చాలా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకి ఇటువంటి సర్వీస్ అందించాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.